నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు పేటరేగిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమపై అభియోగాలు వస్తుంటే వేరే దేశాలకి పారిపోవడాన్ని ఏ విధంగా చూడాలి. నిన్న చూసుకున్నట్లయితే చెవిరెడ్డి, ఈ రోజు చూసుకున్నట్లయితే కొడాలి నాని. మరి కొడాలి నాని కోల్కతా నుంచి కొలంబో పారిపోతుండగా కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆయనపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి మరి మొత్తానికి వీళ్ళందరూ కూడా కొలంబోకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. సార్, యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, అంతకు ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తుంటే లండన్ లో ఏదో ఇక్కడ ప్రతి స్కీమ్ వెనకాల స్కామ్ చేస్తారు, అవన్నీ కూడా లండన్ లో పెడుతున్నారు అని చెప్పి మామూలుగా అనుకున్నారు సార్. కానీ ఇప్పుడు అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మొత్తం 2019 నుంచి 2024 వరకు వీరాలు పలికిన వాళ్ళందరూ కూడా చెవిరెడ్డి కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పుడు కొలంబో వెళ్ళిపోవడం ఏంటి? అంటే వీళ్ళు దోచుకున్నవంతా కూడా కొలంబోలో పెట్టారా? ఇది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. ఇప్పుడు మరి మొత్తానికి కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కొలంబోలో ఉన్న రహస్యం ఏంటంటారు? అక్కడ ఏం జరుగుతుందంటారు? ఈ పెద్ద ఎపిసోడ్ కింద నడుస్తుంది మద్యం కుంభకోణం. రోజుకో పాత్ర వచ్చినట్టుగా ఒక కౌరవసేన బయటపడుతుంది, ఒకళ్ళ తర్వాత వాళ్ళు. అయితే ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు వేరు, ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు వేరు. ఎందుకంటే ఇప్పటి వరకు రాజకేశ్వరెడ్డి అని మిగతా కొంతమంది ఆ కంపెనీకి సంబంధించి పనిచేసిన వాళ్ళ పేర్లు వినిపించినాయి. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇలా ఇటువంటి పేర్లు. మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ రాజకీయ నాయకుల మీద ఆరోపణలు వచ్చినాయి, కానీ వాళ్ళ మీద ఎక్కడ అరెస్టులు జరగల. మొట్టమొదటి రాజకీయ నాయకుడు అరెస్టు మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని మీద, అదేవిధంగా కొడాలి నాని మీద వేరే కేసుల్లో మొత్తానికి ఏదైతే లుకౌట్ నోటీసులు ఉన్నాయి. లుకౌట్ నోటీసు నిన్న అతను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకున్నారు, మన సిట్ అధికారులు పట్టుకెళ్ళి తీసుకొచ్చారు. అక్కడ కూడా హడావుడి చేశాడు ఆయన. అయితే నేను ఏమన్నానంటే, మీరు అన్న ప్రశ్నకి కొలంబో ఎందుకంటే నాకు అనుమానం, నాకున్నది ఏమంటే కొడాలి నాని గారు అరెస్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి, కానీ ఇంకా అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. బట్ అతను కలకత్తా నుంచి అతను కూడా కొలంబో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొలంబోలో ఏముంది అంటే నాకేమనిపించిందంటే, కొలంబోలో క్యాసినోస్కి బాగా ప్రసిద్ధి, టూరిస్ట్ ప్లేస్. క్యాసినో బాగా ఎక్కువ ఆడతారు. మీకు గుడివాడలో జరిగేది గుర్తుందా? గుడివాడిని గోవాడ కింద మార్చేటప్పుడు అని చెప్పేసి అని క్యాసినోస్ పెట్టారు, అది పెద్ద కేసు అయింది. అలాగే వీళ్ళంతా అక్కడ ఏమైనా నడుపుతున్నారా ప్రత్యేకించి అంటే వీళ్ళే సెంటర్లు పెట్టేస్తారు, మహా ముదురులు కదా. అంటే మద్య కుంభకోణం సంబంధించమ్మా కొంత ఏమో బంగారు రూపంలో పెట్టారు, కొంత రియల్ ఎస్టేట్లో పెట్టారు, కొంత ఏమో ఇడుపుల పాలు ఎక్కడ దాచారు అన్నట్టుగా ఒకటి వస్తున్నాయి, కొంత అమౌంట్ ఏమో ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చిన ఆరోపణలు అదే కదా. ఆ డబ్బుతో కూడా తిరుపతి కావచ్చు, నంద్యాల కావచ్చు, అక్కడ కావచ్చు, మొత్తానికి అద్దంకి ఆ ఏరియాల్లో ఎన్ని ఎలక్షన్స్ గురించి ఖర్చు పెట్టాడు. అతను ఎంపీగా కంటెస్ట్ చేశాడు కదా అక్కడ, అందుకని ఒంగోలు దగ్గర ఆ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాడు అనేటువంటి వాదన ఒకటి ఉంది. అంటే మామూలుగానే 3,000 కోట్లు 3,500 కోట్లు అని మనం అనుకుంటున్నాం, కానీ దీని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. దాదాపు 30,000 కోట్ల పైన ఉండొచ్చేమో సార్. ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అమిత్ షాకి కానివ్వండి లేంటి లోక్సభలో ప్రస్తావించింది దాదాపు 4,000 కోట్ల వరకు కూడా విదేశాలకు వెళ్ళిపోయి సునీల్ రెడ్డి పాత్ర ఉంది, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొలంబోకి వెళ్లే ప్రయత్నం, మద్యం ముడుపులన్నీ కూడా కొలంబోకి తరలించారా, అక్కడ దాచిపెట్టారా అని అనుమానాలు కూడా. అదే ఎందుకంటారంటే క్యాసినోలో పెట్టుబడులు పెడతారు. క్యాసినో అది కూడా ఒక అంటే ఇన్ని రకాలుగా గోల్డ్లో పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, సినిమా రంగంలో పెట్టారు, తర్వాత ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు. అంటే ఎన్ని వేల కోట్లు మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు 3,000 కోట్లు 3,500 కోట్లు అని సిట్ అంటుంది, కానీ నిజంగా డైరెక్ట్గా వెళ్ళిపోయినటువంటి ఉంటుంది ఆ స్టాంప్ డ్యూటీ లేకుండా. అంటే గవర్నమెంట్కి ఆదాయం కూడా లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళ జేబులోకి వెళ్ళిపోయినాయి. అవి ఇవన్నీ వేల కోట్లు ఉందో తెలియదు. నేను అంటుంది ఇది మొత్తానికి తవ్వుకుంటా వెళ్తే మీకు తెలియదమ్మా. అభిషేకం అని ఒక సీరియల్ వచ్చింది 2002లో, తెలుసా మీకు? 4,000 ఎపిసోడ్లు 2022 వరకు సాగింది. అలాగా అన్ని ఎపిసోడ్ల కింద వెళ్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ లిక్కర్ పార్టీయా అర్థం అవ్వట్లేదు. అంటే మద్యపాన నిషేధం చేస్తారని అధికారంలోకి వచ్చి మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేసి మాత్రమే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని చెప్పిన వ్యక్తి అదే మద్యంతో ఎంత దారుణమైన వ్యాపారం చేశాడు అన్నది ఒక్కొక్కటి రోజు కూడా వస్తుంది చరిత్ర. అంటే మనం ఇన్ని పేర్లు ఊహించగలమా? అసలు రాజకేశ్వర రెడ్డి అంటే ఎవరో ఎవరికి తెలీదు. ఆ తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఎవరు వీళ్ళంతా అనుకున్నాం. వాళ్ళంతా లిస్టు పెద్ద లిస్టే వస్తుంది. ఆ లిస్టులో ఇక రాజకీయ నాయకులు మొత్తం వీళ్ళంతా అంటే రాష్ట్రం మీద పడి ఏ విధంగా దోచేసుకున్నారు. కేవలం ఒక లిక్కర్ అంటే ఇప్పుడు అక్కడ జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది చనిపోయారు. అలాగే కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తోసేసి దాంతో వచ్చిన డబ్బుతో వీళ్ళ వ్యాపారాల్లో లేకపోతే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టుకున్నారు అంటే అసలు ఏమనాలి?
మామూలుగా ప్రభుత్వం ఇంత దారుణంగా చేస్తుందా? మామూలు యాక్చువల్గా అమ్మ గతంలో కూడా ఉన్నాయి అవినీతి ఉంటుంది. ఏ విధంగానో ఆ లెక్కర పాటలు పాడుకున్న వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుని ఏదో చేస్తారు స్థానికంగా ఎమ్మెల్యేలు. కానీ ఇది మరీ శృతి మించిపోయి ఢిల్లీ లిక్కర్ స్కామే దాని మీద ఒక 30 రెట్లు ఉంటుంది ఎక్కువ. ఇది నాకు తెలిసి దానికే ఢిల్లీ ముఖ్యమంత్రిని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని, పక్కన కేసీఆర్ గారి కుమార్తె కవితని ఎందరో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి ఇదేంటి పరిస్థితి? అసలు ఈ వేళ్ళని తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ దాకా అంటే సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సార్. రేపో మాపో తాడ ప్యాలెస్ గేట్లు తడతారు ఈ లిక్కర్ స్కామ్ లో అని చెప్పి మనకి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ అడ్డు పెట్టుకుని కూడా ఈ లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మా అతని మీద ఉన్న గతంలో ఉన్న కేసులు దాదాపు 12 సంవత్సరాలు బట్టి అతను బెయిల్ మీద ఉన్నాడు. ఆ కేసులన్నింటి మీద పెద్ద తలపోటు. ఎందుకంటే ఛార్జ్ షీట్లు వేయాలి, రకరకాల డిశ్చార్జ్ పిటిషన్స్ వేయాలి, అవన్నిటి మీద తలపోట్లు ఉన్నాయి. అంతా ఈ చరిత్ర అంతా చదివి తీర్పు వచ్చే టైంకేమో జడ్జీలు ఏమో ట్రాన్స్ఫర్లు అయిపోతారు. కొంతమంది ఏమో నా బెంచ్ కాదంటాడు ఆయన. ఆ విధంగా తప్పించుకుంటాడు. కానీ ఇది జరిగి 2019-24 మధ్య జరిగినటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీలో అనేక చూసుకుంటాం మనం. మద్యం అంటాం, లేకపోతేనేమో ఇసుక అంటాం, రకరకాల దోపిడీ చేశారు. అన్నిటికంటే అతిపెద్దది మద్యం లిక్కర్ స్కామ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి దొరక్క మాండం. ఖచ్చితంగా అతను వీళ్ళనే టైప్ చూపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ అతను పాత్రదారులు అవ్వచ్చు, సూత్రధారు అతనే అనేటువంటిది ఆరోపణలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే సిట్టు వేగవంతంగా విచారణ చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష దొరికించాలి లేకుండా సక్రమంగా సిట్టుకి అధికారం ఇచ్చింది. ఒకళ్ళని ఏ విధంగా ఏరివేయాలో సిట్టు అధికారులు చూసుకుంటున్నారు. అక్కడ ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, జైల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి పేర్ల ద్వారానే వీళ్ళు వెళ్తారు. పలానా వాళ్ళు చెప్తే మేము చేసాం, పలానా వాళ్ళు మేము డబ్బులు పలానా చోట అందించాం అని చెప్తారు కదా లోపల ఉన్న వాళ్ళు. దాని ఆధారంగానే సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదో ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని భక్తుల్లో కబుర్లు చెప్తాడు. ఈ రోజు కదమ్మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ ఆ ఫ్యామిలీ చేసినటువంటి అరాచకాలు ఎప్పటి నుంచి 2014-15 ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా, కోట ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు కూడా ఎలక్షన్స్లో నెగ్గడానికి అప్పుడు వెలుగు సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళకి తన భార్య అకౌంట్ నుంచి వాళ్ళకి అకౌంట్ డబ్బులు వేయించాడు. ఆ కార్యక్రమం చేశాడు. తర్వాత తొడా చైర్మన్ కింద అనేక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ కొడుకు సంబంధించిన కంపెనీ ఉంది, ఆ కంపెనీకి డైవర్ట్ చేశారు అమౌంట్స్ అన్నీ. ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. ఆఖరికి మనం ఎలక్షన్స్లో చూసాం పులవర్తి నాన్నగారి మీద ఏ విధంగా హత్యాయత్నం చేయబోయారు. అతను కానీ అతని కొడుకు కానీ ఎంత దారుణాలు చేయాలో అన్ని దారుణాలు చేయాలో. అందులోని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అందుకనే ఈ హైదరాబాద్లోనేమో ఈ డబ్బులు ఎంత వచ్చిందో అంత కలెక్షను, ఈ కలెక్షన్ ఎక్కడ ఏ విధంగా మార్చాలనేది ఇక్కడే జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా. ఆ కేంద్రంగా ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అతను ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాడు అనేది ఆరోపణ. ఇప్పుడు నిజంగానూ నా మీద వస్తుంది ఆరోపణే, కక్షపూరితం చేస్తున్నారని వాళ్ళ పేపర్లో కూడా పెద్ద వేశారు, బాబు గారు ఏదో కుట్ర చేశారు అని చెప్పేసి. మరి అటువంటిప్పుడు ఏ తప్పు చేయనప్పుడు కోర్టు చెప్పు, నన్ను నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి. మరి ఎందుకు పారిపోవాలి చూసావు? పారిపోయే వాళ్ళు చూస్తున్నావు అంటే అర్థం తప్పు చేసినట్టే. తప్పించుకుంటాడు అంతే కదా, దొంగడే తప్పించుకుంటాడు. నిజాయితీగా ఉండేవాడు ఎవడన్నా సరే అదే ఎదుర్కొంటాను కేసు అంటాడు. ఆ విధంగా ఎదుర్కొంటే కొలంబో ప్రయాణాలు మీరు అన్నట్టు కొలంబో ప్రయాణాలు అంటే ఈ విధంగా తీసుకెళ్ళి అక్కడ క్యాసినో లాంటి టూరిజం ప్లేస్ అండి. కొలంబో కూడా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ క్యాసినో ఎక్కువ ఆడుతూ ఉంటారు. గోవాలాగే అక్కడ ఎక్కువ ఆడుతూ ఉంటారు. అక్కడ ఏమన్నా రియలైజ్ సెంటర్స్, స్పెషల్ సెంటర్లు పెడతారు. దాని ఏమంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాసినో అని, అంటే వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ క్యాసినో పార్టీ. ఆ విధంగా అక్కడైనా సెంటర్లు పెట్టి అక్కడ డబ్బులు మార్పిడి చేస్తున్నారో అంటే ఎన్ని రకాలుగా మద్యం దాని మీద వచ్చినటువంటి సొమ్ముని ఎన్ని రకాలుగా మార్పిడి చేయాలి, అన్ని మార్పిడి చేశారు. నేను ఖచ్చితంగా ఎంత వేగవంతంగా జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఎంతోమంది వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మిథున్ రెడ్డి ఏమో నాకు సంబంధం లేదన్నాడు, అతనికి పాత్ర కూడా ఉందని చెప్పి బయటకు వస్తుంది. నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటాను ఎంపీని, నాకు సంబంధం ఏంటి అన్నాడు. తర్వాత వాళ్ళ తండ్రి గారి పాత్ర, ఇవన్నీ ఒకటని కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన అగ్రనాయకులు అందరూ కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వదలదాం ఎవరిని. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారో అరాచకాలు చేయడం హక్కు, అరెస్ట్ చేయడం మాత్రం అక్రమం. మరి ఇది ఎక్కడ కొత్త లాజిక్, కొత్త రాజ్యాంగం తెలియదు. అంటే మీరు అరాచకాలు చేస్తారంటే చూస్తా వదిలేలా? ఎలా వదులుతుంది కూటమి ప్రభుత్వం? మాకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు? ఖచ్చితంగా అటువంటి అక్రమార్కుల మీద చర్యలు తీసుకోమని అధికారం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు మునిగిపోయాడు. త్వరలోనే ఆ తలుపులు కూడా తడతారు సిట్ అధికారులు. మరి మొత్తానికి ఎన్ని డైవర్షన్స్ చేసినా ఎక్కడికి పారిపోదామని చూసినా లిక్కర్ స్కామ్ లో అంతిమంగా జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ నేతలు ఈ స్కామ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ కావడం ఖాయం అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.